మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్. మరి లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీ మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్స్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు పేస్ట్, తురిమిన పన్నీర్, పంచదార పొడి, చాక్లెట్ సాస్, పెరుగు, చెర్రీస్, చీజ్. మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, పాన్ వేసుకుందాం. బా, చాలా ఫాస్ట్గా ఉన్నావు. మ్యాంగో పేస్ట్ వేసుకో. షుగర్ పౌడరా? కాస్త కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓన్లీ సీరియల్స్ చేస్తున్నావు కదా. అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్ ఇంకేమైనా చేసావా? లేదు. ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఇలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నావు? సిస్టర్ రోల్స్ ఎక్కువ. ఎందుకలా హీరోయిన్ ట్రై చేయవా? లేదు. ఏ లీడ్ రోల్స్ ట్రై చేయాలి కదా ఫస్ట్. లీడ్ రోల్స్ మనకి రాదు కదా. ఎందుకు రావు? టాలెంట్ బట్టి ఉంటే ఏవైనా కానీ. మీకు ఆ టాలెంట్ ఉంది కదా. ఎస్. మరి నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు, నేను ఒక్కదానివే. పాపం బోర్ కొడుతుంది కదరా ఇంట్లో. ఏం కొట్టదు. ఎందుకు? ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళు ఉంటారు. అక్క సిబ్లింగ్స్ లేరన్నా? పెద్ద మమ్మీ కూతురు. ఓ, పెద్దమ్మ కూతురు. సో అక్కకి నీకు మంచి బాండింగ్ ఉన్నట్టుంది. అక్క నువ్వు కలిసి ఏమేం చేస్తుంటారు? నేనేం మాట్లాడి అక్క కౌంటర్లో వేస్తూనే ఉంటుంది. అక్క బాగా అల్లరు అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్ ఉన్నారన్నావు కదా, ఎంతమంది అన్నారు బ్యాచ్ అని ఏం లేదు, నార్మల్గా ఉంటారు ఒక 8 మెంబర్స్. బ్యాచ్ లీడర్ నువ్వేనా? ఏం లేదండి. ఓకే. సో ఈ బ్యాచ్ అందరూ ఇంటర్ ఫ్రెండ్సా లేకపోతే ఇంటి దగ్గర ఫ్రెండ్స్? ఇంటర్ ఫ్రెండ్స్. కాలేజ్ బంక్ కొట్టి ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు? కాలేజ్ ఏం బంక్ కొట్టాం, హాలిడేస్ ఉన్నప్పుడే వెళ్తాం. బాచా, నువ్వు ఇంత పద్ధతి స్టూడెంట్ ఇట్లా అంటే నేను నమ్మ. సరే మమ్మీ చూడర్లే కానీ చెప్పి ఏం చేస్తావు కాలేజ్లో బంక్ కొట్టి? బంక్ ఏం కొట్టాము, ఎప్పుడో ఒకసారి అలా కొట్టి బయట తిరుగుతాం అంతే. ఎక్కడ? సిటీ మొత్తం ఒక్క రోజులో కవర్ అయిపోతుంది? ఒక్క రోజులో అవ్వదు, ట్యాంక్ బండ్ అలా తిరుగుతాం. ఓకే. సో నువ్వు హైదరాబాద్ అంతా తిరిగావు కదా, హైదరాబాద్లో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పు? హైదరాబాద్లో ఫేవరెట్ ప్లేస్ ట్యాంక్ బండ్. నైట్ టైమ్స్లో బాగుంది. మార్నింగ్ అంటే కాలేజ్ బంక్ కొట్టి వెళ్తారు, నైట్ ఎట్లా వెళ్తారు మీరు? నైట్ అని చెప్పేసి వెళ్తాం. ఓకే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తాం. కానీ ఇంటికి వెళ్ళరు, వీళ్ళు తిరుగుతున్నారు. చూసారా ఆంటీ? మార్నింగ్ టైంలో ఏం బాగుంటుంది మరి? మార్నింగ్ టైంలో టెంపుల్స్కి వెళ్తాం. పొద్దునంతా తిరిగి పద్ధతి అని చెప్పి రాత్రి అంతా ఇంకో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఏంట్రా నీలో? అంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి లంగాని వేసుకున్నావు కాబట్టి ఇలా ఉన్నావు, జీన్స్ వేసుకుంటే ఎలా ఉంటావు? ఓకే. సో ఇది కుక్ అయిపోయిందా? ఆఫ్ చేసేద్దామా? కూల్ అవ్వాలి ఇది. నా ఇప్పుడు ఇది కూల్ అవ్వాలంటే టైం పడుతుందిగా? పడుతుంది. ఈ లోపల ప్రాసెస్ ఏమైనా ఉందా? ఏం చేయాలి? మిక్సింగ్ బౌల్. ఇప్పుడు తురిమిన పన్నీర్ వేసుకో. నెక్స్ట్ చీజ్ వేసుకో. చీజా? 2 స్పూన్స్ షుగర్ పౌడర్, 2 స్పూన్స్ కర్డ్ వేసుకున్నా. చెర్రీస్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉపయోగించు, నీ బలం అంతా ఉపయోగించి. అది మిక్సింగ్ అయిపోయింది కదా, ఇది కూడా కూల్ అయిపోయినట్టుంది. మరి నెక్స్ట్ అవి కప్స్. ఓకే, నీకు కప్స్ కావాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకో. త్రీ గ్లాసెస్లో వేసుకున్నాం. ఓకే. పన్నీర్ మిక్చర్ని దీంట్లో వేసుకుందాం.
చాక్లెట్ సాస్. సో అయిపోయింది కాబట్టి లాస్ట్ ఫైనల్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నావా? ఎందుకు ఐస్ పెట్టాలనిపించింది? చల్లగా ఉండడానికి. అమ్మా, మరి డైరెక్ట్గా అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తినొచ్చు కదా. అంటే టైం పడుతుంది కదా. మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్ రెడీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్స్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు పేస్ట్, తురిమిన పన్నీర్, పంచదార పొడి, చాక్లెట్ సాస్, పెరుగు, చెర్రీస్, చీజ్. మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో మామిడి పండు పేస్ట్, పంచదార పొడి వేసి కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన పన్నీర్, చీజ్, పంచదార పొడి, పెరుగు, చెర్రీస్ వేసి కలుపుకోవాలి. తర్వాత కప్స్ ని తీసుకుని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న మామిడి పండు పేస్ట్ ని ఫస్ట్ లేయర్ గా వేసుకోవాలి. తర్వాత పన్నీర్ మిక్చర్ ని సెకండ్ లేయర్ గా వేసుకోవాలి. ఫైనల్ గా చాక్లెట్ సాస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మ్యాంగో చీజ్ చాక్లెట్ కప్స్ రెడీ.